జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే. బుద్ధిర్బలమిషోధైర్య నిర్భయత్వామరోగత అజాఢ్యమాకుడత్వం చ అనుమతు స్మరణాద్వేత. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాశుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఆగస్టు నెల ధనుర్రాశి వారి యొక్క మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా రవి యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి రవి ఆగస్టు 16 వరకు అష్టమ స్థానంలోను, ఆగస్టు 16 నుంచి 31 వరకు భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. ఈ స్థానంలో రవి సంచారం వల్ల జాతకుడు అశుభ ఫలితాలనే ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి. శత్రువులతో వైరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇతరులు ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలగడము, విచారకరమైన వార్తలు వినవలసి రావడము, అతి కష్టానికి గురి కావడము, అధికారులతో ఇబ్బందులు, వ్యాధులు సంక్రమించడం, తండ్రితో గొడవలు, తండ్రి సమానులతో గొడవలు కావడము, శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడము, దూరపు ప్రయాణం చేయవలసి రావడము, దుష్టులతో సాంగత్యము, ధనం ఖర్చు కావడము, పిత్రార్జితం ఖర్చు కావడం వంటి జరుగుతాయి. వీటిలో అతి తక్కువగా చెడు ఫలితాలు కలుగుతాయి. కారణం ఈ రెండు రాశులలో మొదటిది మిత్రక్షేత్రం కావడం వల్ల, మరియు రెండవ రాశి స్వక్షేత్రం కావడం వల్ల, మరియు రవికి రాశ్యాధిపతి అయిన గురుడికి మిత్రత్వం ఉండడం వల్ల అతి తక్కువగా చెడు ఫలితాలు అంటే నెగిటివ్ ఫలితాలు అనేవి జరిగే అవకాశం ఉంది. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. ధనురాశి వారి కుజుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. 10వ ఇంట సంచారం వల్ల కలిగే ఏంటంటే సేవకులతో కానీ, అంటే కింద పనిచేసే వాళ్ళతో కానీ, పై అధికారులతో కానీ గొడవలు ఎక్కువగా జరుగుతాయి. వృత్తి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించినంతగా లాభాలు రాకపోవడం జరగవచ్చు. అనుకున్న పనులు పూర్తి కావడంలో జాప్యం అనేది ఏర్పడవచ్చు. అనుకోని వివాదాలు తలెత్తుతాయి. సరైన నిద్ర, సుఖాదులు లేకపోవడం వంటివి జరగవచ్చు. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. 8వ ఇంట సంచరించే బుధుడు శుభఫలదాత. అంటే బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను కలిగజేస్తాడు. అంటే ఈవెన్ నెంబర్ అంటే సరి నెంబర్లో శుభ ఫలితాలు కలిగజేస్తాడు. సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. బంధువుల మరణాల ద్వారా కొంత ఆస్తి కానీ, నగదు కానీ లభిస్తూ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రావలసిన సొమ్ము చేతికి అనేది అందుతుంది. కలత్ర మూలకంగా కొంత ధనం అనేది లభిస్తుంది. గతంలో చేసిన రుణాలను కొంత తీర్చడం అనేది జరుగుతుంది. గతంలో కొన్ని ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలన్నీ ఉన్నది. ఇక ధనుర్రాశి వారికి గురుడిచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారి గురుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం వల్ల అత్యంత శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అంటే అందులో ఒక 25% మాత్రం శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ స్థానం అంటే గురుడు ఉన్న రాశి అది శత్రుక్షేత్రం కాబట్టి కొంత ఒక 25 నుంచి 30% వరకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గోత్ర పోషణం, అభీష్ట కార్య సిద్ధించ సప్తమస్తే భవేత్ గురువు. అంటే 7వ రాశిలో సంచారం వల్ల మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అధికారుల యొక్క సందర్శన అనేది జరుగుతుంది. శరీర పోషణం అంటే ఆరోగ్యం మంచి మెరుగుపడుతుంది. ఇష్టకార్య సిద్ధి అనేది జరుగుతుంది. అంటే అనుకున్న పనులు సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఆనందకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. ధనలాభం కలుగుతుంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది కలుగుతాయి. యాత్రలు అనేవి చేస్తారు. స్త్రీ సౌఖ్యం అనేది లభిస్తుంది. శుభకార్యాలు అనుకూలిస్తాయి. అంటే గృహప్రవేశాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ,
సరైన సమయానికి జరుగుతాయి. మంచి సంబంధాలు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి శుక్రుడు సప్తమంలోను మొదటి 20 రోజులు ఆగస్టు 20 వరకు సప్తమంలోను, తర్వాత 21 నుంచి 31 వరకు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే కారకో భావనాశాయ అనే నానుడి ప్రకారం సప్తమంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల అంత శుభ ఫలితాలు కలవు. అంటే మొదటి 20 రోజులు అంతగా శుభ ఫలితాలు అనేవి కలగవు. తర్వాత చివరి 10 రోజులు మాత్రమే ఆ శుక్రుడు అనుకూలంగా ఉంటాడు. సప్తమంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల తాప కోప సదాభీతి సర్వదా క్లేశ జీవనం శ్రీజాడ్యం మోహరోగాది భృగో సప్తమగే ఫలం. అంటే సప్తమంలో ఉండడం వల్ల తాపము, కోపము, భయము, కష్టమైన జీవితం గడపాల్సి వస్తుంది. సుఖ వ్యాధులు కలుగుతాయి, మోహ వ్యాధులు కలుగుతాయి, స్త్రీ వలన కష్టాలు, భార్యకు అనారోగ్యము, ధన వ్యయం కావడము, స్త్రీలతో భేదాభిప్రాయాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక అష్టమంలో సంచరించడం వల్ల దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన మర్దాభి అష్టమే భృగునందరి. అంటే 8వ ఇంట్లో సంచారం వల్ల విచారాలన్నీ తగ్గిపోతాయి, మహా సుఖాలు కలుగుతాయి, బంధుమిత్రులతో కలయికతో ఆనందంగా ఉంటారు. రాజదర్శనం అనేది కలుగుతుంది, అంటే ప్రభుత్వ అధికారులను కలుసుకుంటారు, ధనలాభం కలుగుతుంది, మంచి ఆరోగ్యం చేకూరుతుంది, సంసార సుఖము, కీర్తి, గౌరవాలు కలుగుతాయి, అన్ని విధాలుగా అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత శని యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి శని 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ శని అని అంటారు. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. అర్ధాష్టమ శని అంటే ఇది వ్యక్తి జీవితంలో ఒక 3 సార్లు వస్తుంది. అయితే ఇది మొదటిసారా, రెండోసారా, మూడోసారా అనేది తెలుసుకుంటే ఆ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. మొదటిసారి వస్తే దాన్ని మంగు శని అంటారు. దాని ద్వారా కష్టం తక్కువగా ఉంటుంది, కానీ సుఖం కూడా తక్కువగా, కష్టం తక్కువ, సుఖహీనత జరుగుతుంది. రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు. దీని మనోచింత. అయితే స్త్రీలకు అయితే ధన లాభం కలుగుతుంది, సంతాన లాభం కలుగుతుంది, అదేవిధంగా బంధువులతో వైరం అనేది ఏర్పడుతుంది. ఇక 4వ స్థానంలోకి 3వసారి వస్తాయి. అర్ధాష్టమ శని అంటే 3వసారి అయితే దీన్ని కొంగు శని అంటారు. బంధు నాశనం, విఫల యత్నం, అంటే ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం కాకపోవచ్చు. కాబట్టి మీ జాతకంలో శని మొదటిసారా, రెండవసారా, మూడోసారా వచ్చాడో చూసుకొని ఫలితాలు అనేవి మీరు తెలుసుకోండి. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి రాహు 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 3వ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల ఇంతకు ముందున్న భయాలనేవి తొలగిపోతాయి, ధైర్యం అనేది పెరుగుతుంది, సోదరులతోనూ సోదరిమణులతోనూ చాలా సంతోషంగా గడుపుతారు. వారితో ఉన్న గొడవలు ఏమన్నా ఉంటే ఇంతకుముందు ఉన్న గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు, అవన్నీ కూడా లాభసాటిగా ప్రయాణాల ద్వారా లాభాలు పొందుతారు. అతి కష్టించి కొన్ని పనులను పూర్తి చేస్తారు. శరీర బలం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి కేతువు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే భాగ్యస్థానంలో కేతువు అంత శుభ ఫలితాలను కలుగజేయడు. 9వ స్థానంలో కేతువు యొక్క సంచారం వల్ల కొంత భాగ్య హాని కలుగుతుంది. అంటే వాహన ప్రమాదాలు కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు అనేవి ఉంటాయి. దూరపు ప్రయాణాల్లో అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. విదేశీ ప్రయాణాలు, దూరపు ప్రయాణాలు అంతా అనుకూలించకపోవచ్చు. కాకపోతే కొంత పూర్వ పుణ్యాన్ని సంపాదించడానికే కొంచెం డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలు, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి
పుణ్యక్షేత్రాల సందర్శన ద్వారా పూర్వ పుణ్యాన్ని కొంత ఆ, సంపాదించుకుంటూ ఉంటారు. తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత విచారంగా ఉంటారు. బుద్ధి మాధ్యం అనేది కొంచెం ఏర్పడుతూ ఉంటుంది. కొంత శుభకార్యాలకి ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.